ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఎన్ఐసి మెయిల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా eforms.nic.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలండి. లాగిన్ చేసినప్పుడు ఇక్కడ పర్సనల్గా సింగిల్ యూజర్ ఫామ్ అంటే ఒకే వ్యక్తి చేయాలనుకున్నప్పుడు లాగిన్ విత్ eforms. లేదు ఒక బల్క్గా ఒక 5-6 చేద్దాం అనుకుంటే ఎవరైతే అడ్మిన్ కానీ లేదు ఎన్ఐసి మెయిల్ ఉన్న అతను లాగిన్ విత్ పరిచయ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సింగిల్ యూజర్ ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటే లాగిన్ విత్ eforms. ఇక్కడ ఎవరైతే పర్సన్కి కావాలి అనుకుంటున్నారో వాని యొక్క పర్సనల్ జీమెయిల్ ఉంటుంది కదా, ఆ జీమెయిల్తో లాగిన్ అవ్వాలండి. సో మీరు ఏ పేరైనా పర్లేదు. కంటిన్యూ. ఇక్కడ ప్లీజ్ కమ్ టు గవర్నమెంట్ ఈమెయిల్ అడ్రస్. ఓకే, దీనికి ఆల్రెడీ ఒక మెయిల్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. eforms. కంటిన్యూ. అక్కడ కంటిన్యూ కొట్టగానే మీకు ఫోన్ నెంబర్ అడుగుతుందండి. ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇచ్చుంటాను. ఓకే, ఇచ్చుంటాను కాబట్టి నాకు ఓటీపీస్ వచ్చాయి ఫోన్కి. ఎట్లయితే మీకు ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇలా ఓటీపీస్ 2 వస్తుందండి. ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ అలాగే మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ 2 మనం యాడ్ చేసుకోవాలి. కంటిన్యూ. చూడండి ఎలా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మీరు అలా ఎంటర్ చేయగానే మీకు ఒక ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా మీకు ఈ పేజ్ వస్తుంది. మీకు ఈ పేజ్లో అప్లికెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేసి ఇక్కడ క్లిక్ చేసుకొని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆర్గనైజేషన్, మీ ఆఫీస్ ఏదైతే అది, కేటగిరీ స్టేట్, మినిస్ట్రీ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఏదైతే చూజ్ చేసుకుంటాం. ఇక్కడ నోడల్ ఆఫీసర్ తలక రిపోర్టింగ్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ ఆయన తలక మెయిల్ ఐడి మనం వేయగానే ఆటోమేటిక్ డీటెయిల్స్ అన్ని ఫిక్స్ అయిపోవాలండి. అలా చేయని పక్షంలో ఏమిటవుతుందంటే అది ఎనేబుల్ కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైతే రిపోర్టింగ్ ఆఫీసర్ మనం ఇస్తున్నామంటే మన హైరార్కీలో పెద్ద అతనికి వాళ్ళ తాలూకా గవర్నమెంట్ మెయిల్ ఐడి వేసుకోవాలండి. చూడండి, గవర్నమెంట్ మెయిల్ ఐడి మాత్రమే వేసుకోవాలి. ఆటోమేటిక్గా డేటా అనేది ఆటోమేటిక్గా వచ్చేయాలండి. ఇలా ఆటోమేటిక్గా వస్తేనే మనకి వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ రాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే రిపోర్టింగ్ ఆఫీసర్కి మనం ఇస్తున్నామో ఆయనకు ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసి అరగంట తర్వాత మనం ఈ ప్రాసెస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనం అనేది మెయిల్ జనరేషన్ కోసం అంటే email.gov.in ఇది క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్నప్పుడు అది మనకు అడుగుతుంది. ఓకే చేస్తారు. చూడండి, ఇక్కడ సింగిల్ యూజర్ సబ్స్క్రిప్షన్, ఓన్లీ సింగిల్ సబ్స్క్రిప్షన్ మాత్రమే చేసుకోగలం. చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం ముందే డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి మన పేరు వచ్చేస్తుంది. పూర్తిగా ఏమి ఇవ్వాలండి, మొత్తం ఇంటి పేరుతో సహా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, సమ్ టెస్ట్ పర్పస్ ఏదో ఒక నెంబర్ వేస్తాను, ఏదో డేట్ వేస్తున్నా. January 31st, January 26 అనుకుందాం. ఓకే, 62 సంవత్సరాలు వేసుకోండి, అంటే 54. Jan 31st. చూడండి, ఇక్కడ నేమ్ బేస్డ్, డిజిగ్నేషన్ బేస్డ్ అని ఉంది. అందరికీ నేమ్ బేస్డ్ ఇస్తున్నాం. కొన్నిసార్లు మీకు డిజిగ్నేషన్ బేస్డ్ కావాలి అనుకుంటే ఇప్పుడు డిఎంహెచ్ ఆఫీస్లో కానీ లేదా సోబరెన్ డిజిజెస్ కానీ వాళ్ళకి కావాలనుకుంటే ఇలా పెట్టుకోవాలి. లేదు మన దగ్గర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉండి వాళ్ళు కూడా ఫైల్ మూవ్మెంట్లో ఉండుంటే
వాళ్ళకి మెయిల్ క్రియేట్ చేయాలనుకుంటే కాంట్రాక్ట్ అండి, కాంట్రాక్చువల్. ఈ కాంట్రాక్టువల్కి ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సేమ్ డిజిగ్నేషన్ బేస్డే. అది కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉన్నారు అనుకోండి, అందులో ఒక అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఎవరు ఉంటారు, జూనియర్ అసిస్టెంట్ ఉంటే వాళ్ళకి జేఏ హైఫెన్ ఏ ప్రోగ్రామ్ అయితే ఎన్ఆర్ ఇచ్చామో ఏదో ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ ఎన్ఆర్జిఎస్ పెట్టుకోండి, ఏదో ప్రోగ్రామ్ ఏదో జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు అలా వాళ్ళకి ఇచ్చుకోవాలి. అది ఉందా లేదా, అలాగే సేమ్ దీన్ని కొంచెం తిరగేసి ఇక్కడ పేస్తే ఇది తీసుకోవాలి. అది కాంట్రాక్ట్ వాళ్ళకి. అది కాంట్రాక్ట్ కాదు నేమ్ బేస్డ్ ఇద్దాము అనుకుంటే అది కాంట్రాక్ట్ వాళ్ళకి ఉండేది. నేమ్ బేస్డ్ ఇద్దాం అనుకుంటే నేమ్ బేస్డ్ ఇక్కడ మీ పేరుతో ఇప్పుడు కేఎస్ చూడాలి .kk570@ap.go.in ప్రిఫరబుల్ మెయిల్స్ అండి. ఇలా మనకి కావాల్సిన 2 విధాలుగా మనం ఇచ్చుకుంటే ఏదో ఒకటి మనకి మెయిల్ వస్తుంది. కిషోర్.570kk ఏదో సంథింగ్ ఇలా ఇచ్చారనుకోండి, ప్రిఫరబుల్స్ 2 మెయిల్స్ ఉన్నాయని కూడా మనకి క్యాప్చర్ కొట్టి ఎంటర్ చేస్తాం. అదర్వైజ్ అలా కాదు డిజిగ్నేషన్ బేస్డ్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ డిజిగ్నేషన్ బేస్డ్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. డిజిగ్నేషన్ బేస్డ్ ఇచ్చినప్పుడు మధ్యలో ఖచ్చితంగా ఐఫెన్ ఉండాలండి. ఇది కూడా సేమ్ ఇంత కాంట్రాక్టర్ టైపే, కాకపోతే ap.go.in వస్తుంది. ఇలా చేసినప్పుడు ఏమొస్తుందంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ఆర్జిఎస్ అనుకుంది, ఎన్ఆర్జిఎస్ హైఫెన్ SKLM ఇలా ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. ఎన్ఆర్జిఎస్ ఇప్పుడు ఎన్ఆర్జిఎస్పిఓ హైఫెన్ SKLM ప్రిఫరబుల్ చూపిస్తుందండి. ప్రిఫరబుల్ క్యాప్చర్ ఎంటర్ చేస్తారు. ఓకే, నేమ్ బేస్డ్ డిజిగ్నేషన్ బేస్డ్ కాంట్రాక్ట్ వాళ్ళది కాంట్రాక్ట్ బేస్. ఓకే, చేస్తూ క్యాప్చర్ ఎంటర్ చేస్తారు. ఈవెంట్ సబ్మిట్. సారీ డేట్ ఆఫ్ బర్త్ లేదు. Okay, bulk user subscription preview and submit. చూడండి ఇలా వస్తుంది. మరొకసారి చెక్ చేసుకొని అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే ఆ అగ్రీ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఇలా ఎస్ఎన్ వస్తుంది. అప్లికెంట్కి ఒక మెసేజ్ కూడా వస్తుంది. సబ్మిట్. ఏదైనా సైట్ ఇష్యూ ఉన్నప్పుడు ఈ విధంగా 2-3 టైమ్స్ రావచ్చండి. ఓకే, ఇక్కడ మీరు ఏం క్లిక్ చేయ అవసరం లేదు. ప్రొసీడ్ ఆన్లైన్ ఇది మాత్రమే ఉండి కంటిన్యూ క్లోజ్. ఏంటంటే యువర్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ టు యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, మన నెంబర్ ఒకటి జనరేట్ అయిపోయింది అని వస్తుంది. క్లోజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఒక ఆన్లైన్లో మన అప్లికేషన్ని మనం ఫిలప్ చేసాం. ఫిలప్ చేసినప్పుడు చూడండి స్టేటస్ పెండింగ్ విత్ నాడ్లా ఆర్ఓ అంటే మన రిపోర్టింగ్ ఆఫీసర్ దగ్గర ఇది పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే యాక్షన్లోకి వెళ్ళి జనరేట్ ఫామ్, జనరేట్ ఫామ్ని క్లిక్ చేస్తే మనకు ఫామ్ అనేది జనరేట్ అయ్యి డౌన్లోడ్ అయిపోతుందండి. ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి అప్లికెంట్ ఇతను రిపోర్టింగ్ ఆఫీసర్. ఓకే, ఇందులో ఈ సెకండ్ పేజ్లో సిగ్నేచర్ అప్లికెంట్. ఇక్కడ ఫస్ట్ ఆయన సిగ్నేచర్ చేసి తర్వాత ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్ ఇక్కడ ఈ ఫామ్లో ఎవరి పేరు అయితే ఆయన ఫిలప్ చేశారో
ఈయన దగ్గరికి రిపోర్టింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూడా సంతకం పెట్టించుకోవాలండి విత్ సీల్. తర్వాత ఎన్ఐసి కోఆర్డినేటర్ సంతకం, కలెక్టరేట్ ఉన్న ఎన్ఐసి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కోఆర్డినేటర్తో సంతకం చేయించుకోవాలి. సంతకం చేయించుకున్నాక ఈ ఫామ్తో పాటు అప్లికెంట్ యొక్క ఆర్డర్ కాపీ ఈ రెండింటిని స్కాన్ చేసి ఇక్కడ యాక్షన్ బటన్ ఉంది కదా, మళ్ళీ లాగిన్ అయ్యి ఇక్కడ అప్లోడ్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉంది చూసారా, ఈ మల్టిపుల్ డాక్యుమెంట్స్లో మనం సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసుకుని పెట్టుకున్న సింగిల్ యూజర్ ఫాము, ఆ తర్వాత వాళ్ళ ఆర్డర్ కాపీ అప్లోడ్ చేసుకోవాలండి. ఇది అప్లోడ్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే యాక్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే మనకు రెండు చూపిస్తుంది మనం పెట్టేవి. ఓకే, ఇక్కడతో అప్లికెంట్ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టండి. ఆయన లాగౌట్ అయిపోతారు. ఓకే, అప్లికెంట్ లాగౌట్ అయిపోతారు. ఈ అప్లికెంట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే అప్లోడ్ చేసామో అప్లోడ్ చేసిన తర్వాత రిపోర్టింగ్ ఆఫీసర్ యొక్క ఈ ఫామ్స్లోకి వెళ్ళాలండి. ఆయనకి రిపోర్టింగ్ ఆఫీసర్ గవర్నమెంట్ మెయిల్ ఐడి ఉంది కాబట్టి ఆయన లాగిన్ విత్ పరిచయ్ ఇది క్లిక్ చేసుకుంటే ఇలాగ పరిచయ్ అని వస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ అకౌంట్ పరిచయ్. నెక్స్ట్ మనం ఓటీపీ మన మొబైల్కి పెట్టుకుంటాం. ఓటీపీ నెక్స్ట్ చూడండి ఇలా కనబడలేదంటే మన వచ్చిన ఫామ్ అనేది ఇక్కడ రావాలి. రిక్వెస్ట్లోకి రాలేదు అనుకుంటే టోటల్ రిక్వెస్ట్ అని చూపిస్తుంది. కానీ అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ మై రిక్వెస్ట్ ఆర్ఓ ప్యానల్ అంటే రిపోర్టింగ్ ఆఫీసర్ ప్యానల్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాం కాబట్టి ఈయన దగ్గర యాక్షన్ బటన్లో ఇక్కడ అప్రూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది అప్రూవ్ చేయాలండి. ఏం చేయవసరం లేదు, ప్రొసీడ్ ఆన్లైన్ ఉంటుంది. కంటిన్యూ, ఇక్కడ అప్రూవ్డ్ అని తీసి అప్రూవ్ అని చేసి వచ్చండి. అప్రూవ్ అని చేస్తే ఇది ఆటోమేటిక్గా అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయిపోయి ఇది కన్సర్న్ డిఏ అడ్మిన్కి వెళ్ళిపోతుంది, అంటే విజయవాడకి ఆ ఫామ్ అనేది వాళ్ళ లాగిన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అదర్వైజ్ అందులో ఏమైనా తప్పులు ఉన్నాయి అనుకుంటే మీరు రిజెక్ట్ కూడా చేసుకోవచ్చండి. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాము, రిజెక్ట్ చేసి మనం రిమార్క్స్ ఇచ్చేస్తామండి. రిమార్క్స్ రిజెక్ట్ చేసేవచ్చు. రిజెక్ట్ చేస్తే ఆ ఫామ్ అనేది ఇంక ఫర్దర్గా పనిచేయదు. మళ్ళీ కొత్తగా మనం ఈ ఫామ్స్లోకి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఓకే, అప్రూవ్ చేసినా రిజెక్ట్ చేసినా ఇక్కడతో రిపోర్టింగ్ ఆఫీసర్ యొక్క వర్క్ అయితే అంతవరకేనండి. జస్ట్ యాక్సెప్ట్ రిజెక్ట్ అంతే. యాక్సెప్ట్ చేసినా అది ఫర్దర్ స్టేజ్కి వెళ్తుంది, రిజెక్ట్ చేస్తే అక్కడతో అయిపోతుంది. ఓకే, జస్ట్ ఈమెయిల్ క్రియేట్ చేసిన కోసం ఇదే ప్రొసీజర్ అండి. చూడండి, రిజెక్ట్ చేసాను, రిజెక్ట్ అయిపోయింది. ఓకే, ఈ ప్రతి స్టేజ్లోనూ మీరు చూసుకోవచ్చు అండి. అక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఆన్లైన్కి వెళ్ళి మీరు ట్రాక్ ఉంటుంది, ట్రాక్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళింది ఏంటి మొత్తం మనకి తెలిసిపోతుంది. ఇక్కడ ఈ లెవెల్లో మనం రిజెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ రెడ్తో అయిపోయింది. అదే ఇక్కడ ఇంప్రూవ్ చేసి ఉంటే అది డిఏ అడ్మిన్ నుంచి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, జస్ట్ మెయిల్ క్రియేట్ చేసుకోవాలంటే ఇదే ప్రొసీజర్ అండి. ఎవరికైనా సరే నేమ్ బేస్డ్, డిజిగ్నేషన్ బేస్డ్ అయితే కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరైనా ఈఆర్పీ చేస్తారు అనుకుంటే వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు మెయిల్స్. అదేంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ పెట్టి ఇవ్వాలండి. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఆర్డర్ కాపీలో కాంట్రాక్ట్లు ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.